ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. అతడు తన చేతికర్ర కొనను తేనె పట్టులో ముంచి తేనె నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే అతని కళ్ళు ప్రకాశించాయి. సమూయేలు మొదటి గ్రంథము 14:27. యోనాతాను నాకిన తేనె, సారెపతు విధవ గిన్నెలో నూనె. ప్రభు శిష్యుల కాళ్ళు కడిగిన గిన్నె. కావాలి కావాలి క్రైస్తవ జీవితానికి. యాయేలు వాడిన గుడారపు సుత్తి, గొల్యాతు తల ఖండించిన కత్తి. క్రొత్త ద్రాక్షరసం పోసిన క్రొత్త తిత్తి. కావాలి కావాలి క్రైస్తవ జీవితానికి. కాకులు ఏలియాకిచ్చిన మాంసపు తునక, గిద్యోను వాడిన గాడిద దవడ ఎముక. ప్రభు శిల్వపై పెట్టిన గావు కేక. కావాలి కావాలి క్రైస్తవ జీవితానికి. సన్నిధి గుడారంపై షకీనా మేఘం, మిరియాము ఎత్తిన విజయ రాగం, పెదవులపై కదలాడే స్తుతి యాగం. కావాలి కావాలి క్రైస్తవ జీవితానికి. నిర్లిప్తంగా నిస్సారంగా సాగిపోయే క్రైస్తవ జీవితం క్రీస్తు ఆదర్శానికి, ఆశయానికి విరుద్ధం. క్రైస్తవునిలో తెగింపు కావాలి, చొరవ కావాలి, చొచ్చుకుపోయి క్రొత్తవి గొప్పవి అయిన కార్యాలు సాధించే చేవ కావాలి. ఇంతకుముందు అందరూ చేసినవే మనము చేస్తూ పోతే ఇక దేవుని కోసం సాహస కార్యాలు ఎలా వస్తాయి? ఎవరు పుట్టించకుండా క్రొత్త మాటలు ఎలా పుడతాయి? భాషలో ఇన్ని పదాలున్నాయంటే ఎవరో ఎప్పుడో సృష్టించి వాడుకలో తెచ్చినవే కదా. ఒక చట్రంలో ఇమిడిపోయి ఇతరులు నడిచిన దారే నేను నడుస్తాను అనేవాడు సగటు విశ్వాసి. ధీర విశ్వాసం గీత దాటడానికి సాహసిస్తుంది, రిస్క్ తీసుకుంటుంది. నష్టం వస్తే, గాయం అయితే మౌనంగా సహిస్తుంది. దావీదు స్వగ్రామం బెత్లెహేము శత్రువుల ఆధీనంలో ఉంది. దావీదు తన సైన్యంతో ఆ గ్రామాన్ని తిరిగి స్వాధీనపరచుకోవాలని పొంచి ఉన్నాడు. తన ఊరు, తాను చిన్నప్పటి నుండి నీళ్లు తాగిన బావి తలంచుకుని దావీదుకు వల్లమాలిన దిగులు వేసింది. ఆహా, మా ఊరి బావి నీళ్లు ఒక్క గుక్కడి తాగితే ఎంత బావున్ను అన్నాడు. అంతే, ముగ్గురు వీరులు ఆ ఊరిలోకి చొచ్చుకుపోయి ఎదిరించిన శత్రువులను తెగ నరుకుతూ ఆ బావి నీళ్లు చేది మరలా శత్రువులను సంహరిస్తూ దావీదు దగ్గరికి చేరుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథము 23:15. బెనాయా అనే సూర్యుడు ఉన్నాడట. మంచు దట్టంగా ఉన్న సమయంలో ఒక దిగుడు బావిలో ఒక సింహం ఉంటే దిగి వెళ్ళి ఒక్కడే దాన్ని చంపాడట. గత వారంలో, గడిచిన నెలలో, అంతకుముందు జీవితంలో ఎన్నడూ చేయని పని ఏదైనా ప్రభు కోసం చేశావా? పోయిన సంవత్సరం ఎలానో ఈ సంవత్సరము అలానే సాగిపోతున్నదా? భద్రంగా, వెచ్చగా, అనుకూలంగా జీవితం సాగిపోతున్నదా? నిప్పు రవ్వ కావాలి, చెమట కారాలి. సాల్వేషన్ ఆర్మీ వారి చిహ్నంపై రక్తం, అగ్ని అని రాసి ఉంటుంది. వ్యక్తిగతంగా రిస్కుతో కూడుకున్నది, నష్టం కలిగే అవకాశం ఉన్నది. అందరినీ అచ్చరు వందించేది, దేవుడు మెచ్చుకునేది ఏదైనా చేయాలని ఉందా?